రోజు నా పని పేపర్ పెన్నే నా జీవితం మొత్తం. పేపర్ పెన్ రాయడం. ఆ రాయడంతోనే నా మైండ్ మొత్తము షార్ప్ అయిపోయింది. ఒక రోజులో కూర్చొని 10 పాటలు కూడా రాసిస్తాను నేను, అంత షార్ప్ అయింది నా మైండ్. సో అన్న మీరు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇంత గొప్పగా వెదిగిండ్లు, జానపద పాటకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి క్లైమాట్ గారు అని చెప్పొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే సో అందరూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు అన్ని వీళ్ళ సాంగ్స్. కానీ ఒక్క ఛాన్స్తో మీరు ఎందుకన్నా సినిమా పాటలు పాడలేకపోయారు? లేదమ్మా, నాకు ఆఫర్స్ ఇచ్చారు, నేను వెళ్ళాను కూడా. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు చెప్పే విధానాలు నాకు నచ్చలేదు. నచ్చకుండానే నేను వచ్చేసాను వెనకకి. ఇక్కడ నాకు సెట్ కాదు ఇది, ఈ ఫీల్డ్ అని చెప్పి నా సొంతంగానే చేసుకోవడం మొదలు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో వచ్చే జానపద గీతాలు కూడా అన్నీ కూడా మ్యాక్సిమంగా నా ట్యూన్సే కాపీ చేస్తారు. 100% అవి నేను ఎప్పుడో చేసిన పాటలన్నీ కూడా కాపీ చేస్తూ వస్తున్నాను. కానీ నో ప్రాబ్లం. కానీ జానపదం అన్న దానికి ఎంతటి విశిష్టత ఉంటుందంటే, మనం పుట్టిందే జనపదాల నుంచి. ఒక జనపదము ఒక ఏరియాలో ఉందంటే ఆ జనపదం నుండి జానపదం అంటే ఎన్నో రకాల అర్థాలు రావచ్చు. జనం నుంచి వచ్చిన పదాలు జానపదాలు. జానపదం అని కూడా వస్తారు. జాన అంటే అమ్మాయి. ఆ జాన మీద రాసేటటువంటి పాటలు కూడా బాగా గొప్ప ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి పాటలు ఎన్నో రాశాను నేను. అదేది మన నువ్వురుక నేనురుక నీ ఎనక నేనురుక, నువ్వురుక నేనురుక నీ ఎనక నేనురుక, బాల నా బాల ఓ బాల బంగారు బాల సక్కానైన సుక్కలీల, సిరిసిల్ల సీరగటి సిగ నిండా పూలు పెట్టి పచ్చాగాజులు పెట్టి ఎర్ర బొట్టును పెట్టి సుక్కాలాగున్నావే బాల నిన్ను చూస్తేనే తాళజాల. ఇలాంటి ఇవన్నీ కూడా ఒక రైమాటిక్గా ఉంటాయి. వినే వాళ్ళకు కూడా మంచి, వాళ్ళు చాలా కష్టపడి బాగా బాధల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ పాట వింటే కొంచెం రిలాక్స్ అయిపోతారు. సో మంచి అవార్డ్స్ వచ్చాయా అన్న? నాకు గవర్నమెంట్ నుంచి కానీ అవి ఏం అవార్డ్స్ లేవమ్మా. నాకు పబ్లిక్ ఇచ్చే రివార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు. నేను ఎక్కడన్నా ఒక ఈవెంట్కి పోతే నా వెనకాల ఒక 100 మందన్న నా ఫోటోలు నాతో దిగడం ఇష్టపడతారు వాళ్ళు. నాకు అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఏం చేసుకోవడానికమ్మా వాళ్ళు ఇచ్చే అవార్డులు ఇక్కడ గోడకు తగిలించుకోవడానికే మనకు వస్తుంది. కానీ పబ్లిక్ మనసులో ఉండే. కానీ ఎప్పుడు అనుకోలేదన్న ఒక్క సినిమాలో నేను పాడితే బాగుండు అని చెప్పేసి? నేను అనుకోను కూడా. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే పెద్ద బాధ ఏం పెట్టించారన్న అసలు? అది బాగుండదమ్మా. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీలో మనకు కూడా మా తల్లి, చెల్లి, అక్క, భార్య, పిల్లలు ఉంటాం. వాళ్ళు చెప్పే విధానాలు వాళ్ళు నాకు నచ్చలేదు అక్కడ. వద్దబ్బా, ఈ కంపులో మనం ఉండలేము. జానపదంగానే ఉండాలి. ఆ జానపదాన్ని తీసుకెళ్ళి రోత చేస్తే దాని యొక్క స్వరూపం మారిపోతుంది, బాగోదు. వినేవాళ్ళు కూడా బాధపడతారు. ఇప్పుడు నేను ఎన్నో పాటలు రాస్తాను. రౌడీలకు రాస్తాను, గుండాలకు రాస్తాను, డాన్లకు రాస్తాను, మోడళ్ళకు రాస్తాను. ఈ మోడల్ పాట ఏందన్న అసలు పేలిపోయింది అసలు, ఖతర్నాక్ జోర్దార్ అసలు ఎక్కడ చూసినా కూడా. అది ఏ సందర్భంలో పాడవలసి వచ్చిందన్న, రాయవలసి వచ్చింది? చిన్న ఈవెంట్స్ చేసుకుంటారమ్మా మోడల్స్. చిన్న దాంట్లో పోయి పార్టిసిపేట్ చేసుకుంటారు వాళ్ళు. గౌరవ్ రాజు, తర్వాత ఇంకో అబ్బాయి ఉంటాడు, పేరే ముందే. వీళ్ళు చిన్న ఈవెంట్స్లో మోడలింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటారు. అయితే వాళ్ళు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్న మరి మోడలం పే కోయి గానా, హిందీ మాట్లాడతారు వాళ్ళు. కోయి గానా ఉన్నా హిందీ పే ఠీక్ హై కరింగ్ అని చెప్పి అప్పుడు రాసాను. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొత్తాళ్ళకు మోడలింగ్ల సూపరు, మోడలింగ్ల టాపరు. ఇది మొత్తం ఒక ఊపింది పాట మొత్తం తెలంగాణ మోడల్స్. ప్రతి ఒక్కరు మోడల్. అంతవరకు ఎవరు మోడల్ అని తెలియదు. ఈ పాట రాగానే మోడల్ సూపర్ మోడల్. అది దాని మీదనే ఒక 4-5 పాటలు చేసి ఇచ్చిన నేను మోడల్స్కి. అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ తగ్గట్టు చేసి ఇవ్వడం మన యొక్క విధి. వాళ్ళు అడిగిన దాన్ని మనం ఇవ్వాల్సిందే. లవర్ బాయ్స్ ఉంటారు, వాళ్ళ కోసము. తర్వాత అదేమంటారు, దగడని ఉంటాడు, దగడు కోసము. ఇలా డిఫరెంట్ సాంగ్. మనం దాంట్లో చేసేది ఏమి ఉండదు, కేవలం వాళ్ళని హైప్ చేయడం మాత్రమే మన పని. చాలామంది అనుకుంటారు ఏంటన్నా ఇట్లా రఫ్గా రాసేస్తాడు, మిండడు, దగడు,
అంటే పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు అలాంటి నచ్చుతున్నారు కాబట్టి అంటే ఒకేసారి హైప్ ఉంటది, ఒకేసారి లో అయిపోతుంది మీ పాట ఏదైనా కూడా. అట్లా ఎందుకంటే ఎత్తుకెళ్ళి నేను కింద కొడతాను దాన్ని. అప్పుడే ఆ మనిషి ఇట్లా హైప్ అయినప్పుడు హైప్కి వచ్చేస్తాడు, మళ్ళీ అది కిందికి రాగానే వాడు కొంచెం నాదో మళ్ళీ పైకి లేస్తాడు, ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అట్లా కట్ చేస్తాను. ఈ పాటల్ని కట్ చేసే సంస్కృతి నేనే ప్రవేశపెట్టాను. నల్లా నల్లా నిదాన నడుము సన్నా నిదాన, నల్లా నల్లా నిదాన నడుము సన్నా నిదాన, చూడచక నిదాన సుక్కల్లో చిన్నదాన, కందిరీగ నడుము దాన కాటుకెట్టి ఉన్నదాన. కట్టకడ ఆ మందులు హోడేమన్నాడే పిల్లో మాయలో హోడేమన్నాడే. అట్లా ఆ పాటను అక్కడ ఆపితే వాడికి సంతోషం వస్తుంది అక్కడ. అట్లా కట్ చేసి పాడదే. ఇప్పుడు లస్కర్ జాతరలో కూడా అట్లనే. అసలు ఆ పాట వింటా ఉంటే అసలు చేతి మీద ఇట్లా వస్తూనే ఉంటాయి అసలు అది ఉంటాయి.